సంధ్య థియేటర్ విషయంలో అల్లు అర్జున్ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత శ్రీతేజని ఇప్పుడిప్పుడే కలిసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బాబు భావిత్యానికి పూర్తి భరోసా ఇచ్చారు అల్లు అర్జున్. ఇక మరొకసారి తన నిజమైన మనసుని చాటుకున్నారనే చెప్పాలి. ఎంతో కాలంగా ఎదురు చూసి చివరకు శ్రీతేజని కలిశారు. ఇదే సమయంలో తన ఆరోగ్య పరిస్థితిని అలాగే తన భవిష్యత్తునికి తనదే బాధ్యత అంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే 2 కోట్ల సాయం అందించారు. ఇదంతా పూర్తిగా శ్రీతేజ జీవితానికి ఆసరా అవుతుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా సంపూర్ణంగా కోలుకొని మరలా తిరిగి సాధారణ జీవితానికి వచ్చే వరకు తనకు అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ మాటిచ్చారు. ఇందులో భాగంగానే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజని కలిసేందుకు అల్లు అర్జున్ చేయని ప్రయత్నం లేదు. 1 కాదు 2 కాదు, పలుమార్లు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన పట్టు వదలని విక్రమార్కులా వ్యవహరించారనే చెప్పాలి. చివరకు పోలీస్ యంత్రాంగమే ఆయనకి అనుమతి ఇచ్చింది. దాంతో అల్లు అర్జున్ తన బిడ్డతో సమానంగా భావిస్తున్న శ్రీతేజ్ కోసం ఎంతో ఆతృతతో హాస్పిటల్లో అడుగుపెట్టారు. బాబుతో ఎక్కువ సమయం కూడా గడిపారు. పూర్తి భరోసా కూడా కల్పించారు. తనకి ఏ లోటు రాదని కూడా మాటిచ్చారు. తన అభిమాన హీరోని చూసిన తర్వాత శ్రీతేజ్ కూడా ఎంతో ఆత్మస్థైర్యం ప్రదర్శించిన తీరు అక్కడందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. వేగంగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పాలి. తన ప్రమేయం లేకుండానే జరిగిన తప్పిదానికి కూడా ప్రాయచిత్తంగా సాగుతున్న అల్లు అర్జున్ తీరు బాధితుడిని కలిసిన సమయంలో అందరి మనసుని హత్తుకునేలా చేసింది. అంత ఆప్యాయంగా మాట్లాడిన అల్లు అర్జున్ ధోరణి ఆసుపత్రి వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది. తనకి ఎటువంటి సమస్య రాకుండా పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే సాధారణ జీవితాన్ని గడిపేందుకు అనుగుణంగా చొరవ చూపాలని అల్లు అర్జున్ కోరిన వైద్యం పట్ల కిమ్స్ యాజమాన్యం కూడా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా సరే అంత పెద్ద స్టార్ హీరో అయినా అలాగే తన తప్పిదం లేకపోయినా సరే శ్రీతేజ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావడం నిజంగా చాలా హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.